సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కంకి మండలంలో గ్రామ పంచాయతీ కార్మికులకు వేతనాలు చెల్లించాలని ఎంపీడీఓ కార్యాలయం ముందు గ్రామ పంచాయతీ కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీసీ నాయకులు చిరంజీవి మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికులకు జీవో ప్రకారం వేతనాలు చెల్లించాలని, కాస్మోటిక్ ఛార్జీలు ఇవ్వాలని, సబ్బులు, సరుకులు, నూనె, బెల్లం, బుట్లు తదితర వస్తువులు ఇవ్వాలని, జీవో అమలు చేయాలని, పంచాయతీ కార్యదర్శులను సస్పెండ్ చేయాలని, ప్రతి నెల వేతనాలు చెల్లించాలని, ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీసీ నాయకులు ఆనంద్, ఇషాక్, అశోక్, సిద్ధిరాములు, రాజు, శోభన్, దశరథ్, సునీత, లక్ష్మి, సంకప్ప తదితరులు పాల్గొన్నారు. పలుమార్లు అధికారుల దృష్టి కూడా తీసుకోవడం జరిగింది. గ్రామ పంచాయతీలో పనిచేసిన కార్మికులందరికీ కూడా కనీస వేతనాలు ఇవ్వాలని చెప్పేసి, ఇలానే జియో నెంబర్ 51 ఉన్నా కనీసం ఆ జీవోని కూడా అమలు చేసే పరిస్థితి కంకి మండలంలో గ్రామ పంచాయతీ సెక్రటరీ కూడా పంపించలేదు. వెంటనే ఏ గ్రామ పంచాయతీ సెక్రటరీ అయితే జీవోని అమలు చేయట్లేదో ఆ వెంటనే ఆ సెక్రటరీని కూడా సస్పెండ్ చేయాలని చెప్పేసి ఏఐటీసీగా డిమాండ్ చేస్తాం. ఒకవేళ వారు స్పందించకపోతే మరోమారు ఆందోళన కూడా చేపట్టడానికి సిద్ధపడతామని చెప్పేసి హెచ్చరిస్తాం. వెంటనే కాస్మోటిక్ కానీ, ఈఎస్ఐ కానీ, పిఎఫ్ కానీ, బట్టలు కానీ, ఇలాంటి అనేక సౌకర్యాలున్నా, షూ కానీ, ఇట్లాంటి అనేక సౌకర్యాలున్నా ఏ ఒక్కటి కూడా అమలు చేసే పరిస్థితి లేదు. వెంటనే వీటన్నిటిని కూడా అమలు చేయాలని చెప్పేసి ఏఐటీసీగా డిమాండ్ చేస్తాం. ఒకవేళ అధికారులు ఇప్పటికైనా స్పందించకపోతే ఇక్కడే ఆందోళన కూడా సమ్మె చేయడానికి కూడా సిద్ధపడతామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. ఈరోజు గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఎంపీడీ ఆఫీస్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ఉద్దేశం ఏంటంటే, కంకి మండలంలో ప్రతి గ్రామంలో 2 నుంచి 4, 5 వరకు గ్రామ పంచాయతీ కార్మికులు పనిచేస్తున్న పరిస్థితి ఉంది. కానీ వాస్తవానికి గ్రామ పంచాయతీ కార్మికులకు జీవో ప్రకారం వేతనాలు చెల్లించాలని చెప్పేసి ఉన్నప్పటికీ ఏ ఒక్క గ్రామంలో కూడా వారి కనీస వేతనం ఇవ్వట్లే. ఇంకా చెప్పాలంటే 2000 నుంచి 3000 రూపాయలు ఇస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఈరోజు గ్రామ పంచాయతీ కార్మికులు గ్రామాల్లో పారిశుద్ధ్యం నిర్వహిస్తూ ఉన్నారు. ఈరోజు చెత్త చెదారం లేకుండా గ్రామం పరిశుద్ధంగా ఉండడం కోసం, ప్రజలందరూ ఆరోగ్యవంతంగా ఉండడం కోసం గ్రామ పంచాయతీ కార్మికులు వాళ్ళు పనిచేస్తూ ఉంటే, అధికారులు కానివ్వండి, గ్రామాల్లో గతంలో పని సర్పంచులు కానివ్వండి, వారి శ్రమని గుర్తించకుండా వాస్తవానికి వారికి జీవో ప్రకారం జీతాలు ఇవ్వాలని ఉన్నప్పటికీ వాళ్ళు ఏమాత్రం పట్టింపు లేకుండా ఈరోజు వెట్టి చాకరీ చేయించుకున్న పరిస్థితి ఉంది. గత 4-5 సంవత్సరాల నుంచి చెప్తా ఉన్నారు కార్మికులు 3000 రూపాయలు మాకు జీతం కట్టించారని చెప్తా ఉన్నారు. ఏ ఉద్దేశంతో ఈరోజు గ్రామ పంచాయతీ కార్మికులు 3000 రూపాయలు జీతం కట్టిస్తారు? ఈరోజు 3000 రూపాయల జీతంతో ఎవరు బతకగలుగుతారు? ఈరోజు నిత్యావసర సరుకులు ఈరోజు ఆకాశాన్ని అంటుతా ఉన్నాయి. ఈరోజు 3000 రూపాయల జీతం తీసుకొని వాళ్ళు ఏందిని ఈరోజు జీవనం కొనసాగిస్తారని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అందుకనే గతంలో ఏ విధంగా కొనసాగినా ఈరోజు రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడ్డది. ఖచ్చితంగా అధికారులు స్పందించాలి. గ్రామాల్లో స్పెషల్ ఆఫీసర్స్ ఈరోజు నియమించున్నారు. స్పెషల్ ఆఫీసర్లు దృష్టి పెట్టాలి. వాస్తవానికి గతం నుంచి పనిచేసిన కార్మికులకు 3000 రూపాయలు ఏ పద్ధతిలో కట్టించారో ఖచ్చితంగా వాళ్ళు పరిశీలన చేయాలి. ఒకవేళ ఏ గ్రామాల్లో అయితే 2000, 3000 జీతాలు కట్టించారో ఆ గ్రామాల్లో పూర్తి స్థాయిలో వాళ్ళు పనిచేసిన జీతాలు తినిపోయిన ప్రతి డబ్బును రికవరీ చేసి గ్రామ పంచాయతీ కార్మికులకు జీవో ప్రకారం చెల్లించాలని చెప్పేసి మేము ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఖచ్చితంగా మరోమారు ఎంపీడీ ఆఫీస్ కార్యాలయం ముట్టడిస్తాం. ఇంకా వినకపోతే కలెక్టర్ ఆఫీస్ కార్యాలయం కూడా మేము ముట్టడిస్తామని చెప్పేసి ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.